వెల్కమ్ బ్యాక్ టు హనీబేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తుంది కోరుట్ల రామదాసు కళాక్షేత్రంలోని డిస్ప్లే గణపతులు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే కొన్ని డిస్ప్లే గణపతులు అయితే కొన్ని వెరైటీ కాన్సెప్ట్తో అయితే రెడీ అయితే చేశారు. మనమైతే ఈ వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి విగ్రహాలు అయితే చూసేద్దాం. మన వెనకాల అయితే ఒక యూనిక్ డిజైన్ తోటి ముంబై స్టైల్ విగ్రహం అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ అయితే చేయమాకండి. మంచి మంచి గణపతి వీడియోలు అయితే ఉన్నాయి. మనమైతే ఈ వీడియోలో అయితే అన్ని విగ్రహాలను అయితే చూసేద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. మంచి మంచి గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయి. పదండి ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాం. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మనం వెంటనే అప్డేట్ చేయడానికి కారణం ఏంటంటే కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడైతే మేకింగ్ అయితే జరిగినాయి. దానికోసమైతే నేను వెంటనే అయితే ఈ షెడ్ని అయితే మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తున్నా. మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. పులి మీద అయితే వినాయకుడు చేసుకొని అయితే దర్జాగా అయితే కూర్చొని ఉన్నాడు. దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. పంచ వర్క్ అయితే చాలా యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ రాముడు సీతాదేవి ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. రాముడి విగ్రహం దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడి పంచ కలర్ అయినా అలాగే వినాయకుడి బొట్టు అయినా ఒక యూనిక్ డిజైన్తో ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాముడి విగ్రహాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చేశారు. మెల్లో అయితే వేశారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. రామదాసు కళా షాప్ నెంబర్ 1 ఫ్రెండ్స్. ఇక్కడైతే డిస్ప్లే గణపతులు అయితే రెడీ అయినాయి. దానికోసం నేనైతే మళ్ళీ అప్డేట్ అయితే వెంటనే అయితే ఇస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కొన్ని విగ్రహాలు అయితే అయినాయి ఇక్కడ ముంబై స్టైల్ విగ్రహాలు. చూడండి, పంచ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. పింక్ అలాగే బ్లూ కలర్ మీద అయితే మన ఈ గోల్డ్ కలర్తో అయితే సిల్వర్ గోల్డ్తో అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వర్క్. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహాన్ని అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. ఇంకా మేకింగ్ అయ్యాక కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను నేనైతే. చూడండి, ఈ విగ్రహాన్ని అయితే ఈ విధంగా అయితే మేకింగ్ అయితే చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వచ్చైతే బుక్ చేసుకుని ఇంకా విగ్రహాలు అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహంలో అయితే ఇది హైలైట్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి, ఇటు పక్క అయితే వినాయకుని అయితే సింపుల్గా కూర్చోబెట్టారు. అటు ఇటు అయితే దేవతలను అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే రియల్గా పంచ అయితే కట్టారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. అది కూడా మన ఈ ఎల్లో కలర్ మీద అయితే చమ్కీ కలర్తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మెల్లో రియల్ సాల్వ్ అయితే వేశారు. బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా విగ్రహాలకి అయితే పంచ కలర్లు అలాగే డిజైనింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి పంచ కలర్లు. పంచం మీద అయితే డిజైన్లు అయితే చాలా బాగున్నాయి. అలాగే విగ్రహాలు కూడా చాలా 100% ఫినిషింగ్తో అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చి అయితే బుక్ చేసుకోండి మీరైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం కోసం అయితే మనమైతే ఈ వీడియోని అయితే అప్లోడ్ అయితే చేసాము. చూడండి, ఇది ముంబై స్టైల్ విగ్రహం. దాదాపు చాలా అద్భుతంగా అయితే 14 ఫీట్స్ అయితే ఉంది. పైన అయితే ఈగల్ని అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. రియల్గా అయితే పంచ్ అయితే ఇచ్చారు. అలాగే షాల్వా కూడా ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. వైట్ కలర్ పంచ్ అయితే ఇచ్చారు విగ్రహానికి. చూడండి, ఇది దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది. విగ్రహానికి అయితే ఇంకా మేకింగ్ అయితే ఒక 10% అయితే ఉంది ఫ్రెండ్స్. కింద అయితే కాళ్ళ దగ్గర అయితే ఒకటి పెట్టాలి. అలాగే పైన ఈగల్ పైన అయితే కొద్దిగా డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కాళ్ళ కింద అయితే ఒకటైతే పెట్టాలి. చూడండి, అది వాళ్ళైతే తీసుకొచ్చారు. మనం అయితే ఇప్పుడు ఎలా పెడతారు ఏంటనేది అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దాన్ని అయితే అక్కడైతే ఫిక్స్ అయితే చేస్తారు. మనం విగ్రహానికి అయితే మహారాజా స్టైల్లో కూర్చున్నట్లయితే వాళ్ళైతే అది అక్కడ పెడతారు. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ షెడ్లో అయితే ఇంకో టాలెస్ట్ విగ్రహం ముంబై స్టైల్ది. దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా 14 to 18 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే ఎల్లో కలర్ పంచ్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనం చూసిన విగ్రహానికి అయితే వైట్ కలర్ ఇచ్చారు. ఇప్పుడు చేంజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా అయితే పెట్టారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి, ఇక్కడైతే మొన్న మనం చూసినప్పుడైతే కాళ్ళ కింద అయితే అది సింహాసనం అయితే లేదు, ఇప్పుడైతే పెట్టారు. ఇక్కడైతే ఒక విగ్రహాన్ని అయితే మేకింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, రాముడు లక్ష్మణుడు చింతామణి మోడల్ అయితే రాముడు లక్ష్మణుడు సీతాదేవి అలాగే యూనిక్ డిజైన్తో అయితే చేస్తున్నారు. ఇక్కడ రాముడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేసి కలర్లు అయితే వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, లక్ష్మణుడికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పంచ కలర్ అయితే చేసి దాని మీద అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే వర్క్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వర్క్ అయితే చూడండి, దాదాపు ఈ విగ్రహం 14 ఫీట్స్ అయితే ఉంది. ఇంకా 50% వర్క్ అయితే ఉంది. పూర్తిగా వర్క్ అయ్యాక కూడా మనం ఈ ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాం. ముందుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకుంటాం. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం 14 ఫీట్స్ అయితే మేకింగ్లో ఉంది. మేకింగ్ అయ్యాక అప్డేట్ అయితే మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ విగ్రహాలన్నీ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే విగ్రహాలు అయితే 100% కలరింగ్ తోటి అయితే అన్ని విగ్రహాలు అయితే అయిపోయాయి. ఒక 2-3 విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. అవి కూడా మేకింగ్ అయ్యాకైతే మళ్ళీ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాం. ముందుగా అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకుంటే మళ్ళీ ఒకసారి డిస్ప్లే విగ్రహాలు అయితే అన్నీ అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలు అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. ఒక పండగ వాతావరణం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే బుకింగ్కి అయితే చాలామంది వచ్చి విగ్రహాలు అయితే బుక్ అయితే చేసుకుంటున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవాలనుకుంటే కాస్ట్ గురించి అయితే నాకైతే తెలియదు ఫ్రెండ్స్. అక్కడ డిస్ప్లేలో అయితే మీకైతే వాళ్ళ నెంబర్ అయితే ఇస్తా, వెళ్ళైతే బుక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.